ఇప్పుడు మనం బనానా తీసుకుందాం. పెట్టడం ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు లేదు కాదు పెద్దగా ఉంటాయి అనుకుంటే ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. బట్ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. జారుతుంది, కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? దెన్ విల్ యాడ్ గ్రేప్స్. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను గ్రేప్స్. ఎక్కువ గ్రేప్ క్వాంటిటీ కనిపించాలి అంటే, ఎక్కువ గ్రేప్ మాత్రమే తిన్నట్టు వండకుండా ఉండాలంటే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే చిన్న చిన్న, ఇప్పుడు మనం పలుకులు అంటాం కదా, బాదం పలుకులు, అక్కడక్కడ వెళ్తే ఎంత టేస్ట్ వస్తుందో అట్లా ఉంటుంది అన్నమాట. అలాగా చిన్న కత్తి తీసుకోవద్దండి. లెట్స్ మేక్. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్లో బనానా, మనం అన్నీ తీసుకోవాలంటే అన్నీ తీసుకోవచ్చు, లేదంటే కొన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకా బనానా మిల్క్ యాడ్ చేసుకొని వితౌట్ షుగర్ వేసుకుంటే అది ఇంకా హెల్తీ మిల్క్ షేక్ అనమాట. చాలా హెల్తీ అనమాట. ఇంకేంటంటే మీకు కావాల్సిన గ్రేప్స్. ఓకేనా? ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా పుచ్చకాయ, అది కూడా. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ మోడల్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇవి తినడానికి బాగుంటుంది ఇట్లా. కొంతమందికి ఎంత తిన్నా కడుపు నిండదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇట్లా పెద్దగా కట్ చేయాలన్నమాట. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కదా, అవి అయితే వేస్తున్నాను. ఇంకేంటంటే మనకి ఇట్లా కింద లేయర్ బనానా, దాని తర్వాత గ్రేప్స్, దాని తర్వాత వాటర్ మిలన్ లాగా లేయర్స్ ఉండిపోతుంది కాబట్టి ఒకసారి మనం ఇట్లా మిక్స్ చేసుకునేస్తే ఎవ్రీథింగ్ విల్ బి మిక్స్డ్ అనమాట. మన దగ్గర ఏదైనా పెప్పర్ కానీ చాట్ మసాలా కానీ వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది టేస్ట్. బట్ నేను పీజీలో ఉంటున్నా కాబట్టి అవేం లేవు కాబట్టి ఐ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ దిస్ ఓన్లీ. ఇట్స్ ఓకే. ఇంతే గాయస్, చాలా ఈజీ కదా. రైట్ అండ్ కామెంట్ డౌన్.